మరి అలా ఇలా కలిపేసుకుందాం. టొమాటోస్ తో మంచి కలర్ వచ్చేసింది కర్రీకి. వావ్, చూస్తూనే నోరూరిపోతుంది. జింజర్ పేస్ట్, గార్లిక్ పేస్ట్ కొద్దిగా వేసేద్దాం. అదేనండి జీలకర్ర. ఒక్కసారి మిక్సీ పట్టి గిర్రమనిపించింది. దాంట్లో కొంత కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి అలా మిక్సీ పట్టి ఆ మిశ్రమాన్ని కూడా కర్రీలో వేసేసుకోవడమే. అలాగే దాంట్లో సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ ని కూడా వేసుకుందాం. మీడియం ఫ్లేమ్ లో పెట్టి బాగా కలుపుకోవాలి. పాడుతూ పని చేస్తుంటే 2 స్పూన్స్ క్యాష్యూ పేస్ట్, కొద్దిగా గరం మసాలా వేసుకుందాం. తగినంత ఉప్పు కూడా వేసుకుందాం. అలా స్టైల్ గా స్ప్రింకిల్ చేసేద్దాం. ఇప్పుడు సిమ్ లో పెట్టి మసాలాని బటర్ లో బాగా వేయించుకోవాలి. ఇప్పుడు మన అసలైన హీరో పన్నీర్ క్యూబ్స్ ని కర్రీలో వేసుకుందాం. ఒక్క ముక్క కూడా విరగకుండా కలుపుకోవాలి. వచ్చాడు వీరికి వీడే మనగాడు. ఫైనల్ టచ్ అప్ అయినా సరే క్రీమ్ ని వేసుకుంటే ఉంటుంది. యమ్మీగా ఉంటుంది. ఇదేంటి ఇంకా కొందరు పిల్లలు రాలేదు అనుకుంటున్నా. వచ్చాక ఎలా ఉందో చెప్పండి. వావ్ మ్యాక్స్, సూపర్ మ్యాక్స్, చాలా బాగుంది మ్యాక్స్. మజాకా. బాగా మిక్స్ చేసుకొని దించేయడమే. లాస్ట్ అయినా సరే లేటెస్ట్ గా వచ్చి కొత్తిమీరతో గార్నిష్ చేసి వేడిగా సర్వ్ చేసుకున్నాం. మేమింకా మా సప్పర్ ని సూపర్ గా తింటాము. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. మీ పిల్లలకి పెట్టండి. ఇదిగో హ్యారీ, ఇదిగో తీసుకో, తిని వెళ్ళిపోవడం కాదు, సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ కి. గుడ్ మార్నింగ్ మ్యాక్స్. గుడ్ మార్నింగ్ మ్యాక్స్. గుడ్ మార్నింగ్. ఏంటేంటి అప్పుడే తయారిందా? అంటే నేను కళలో వంటానా? మీరు మాత్రం లైక్, షేర్, సబ్స్క్రైబ్ నిజంగానే చేయండి.